రాజా చంద్రసేనుడి కథ. ఉజ్జయిని మహారాజు చంద్రసేనుడు. అతను చాలా ధర్మనిరత కలిగిన ప్రభువు. ప్రజల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు. అతడి రాజ్యం సుఖ సంపదలతో సమృద్ధిగా ఉండి శాంతియుత వాతావరణం వెల్లువిరిసేది. ఆయన దర్బారులో ఎంతో మంది విద్వాంసులు, జ్ఞానులు, కవులు, కళాకారులతో కళకళలాడుతూ ఉండేది. కాశీనగర ఉద్దండ పండితులైన శివదత్తులకు స్వాగతం. మీరు మా నగరానికి విచ్చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా రాజ్యం ధన్యమైనది. కాశీలో మీ గొప్పదనాన్ని గురించి విన్నాము. అందుకే మిమ్మల్ని కలవాలని వచ్చాము. మీ అభిమానానికి కృతజ్ఞులం. మేము మీ సంస్థానంలో ఒకరిని మించి ఒకరు విద్వాంసులు ఉన్నారని విన్నాము. వారిని మాకు పరిచయం చేయరు? మీరిప్పుడే వచ్చారు కదా, కొద్ది రోజులు ఇక్కడే ఉండండి. మాకు ఉండాలనే ఉంది ప్రభు. కాశీనగరం నుండి పిలుపు వచ్చింది, అందువల్ల వెళ్ళక తప్పదు. అయితే మీ ఇష్టం. వెళ్ళే ముందు మా ఈ చిన్ని బహుమానాన్ని స్వీకరించండి. మా సంతోషాన్ని కాదనకండి. ఇంత మరకత మాణిక్యాలతో కూడిన విలువైన హారమా? దీన్ని మీ కంఠానికి అలంకరిస్తే బాగుంటుంది. అయితే మీ చేతులతోనే నా మెడలో అలంకరించండి ప్రభు. గుప్తచారులు మాకందించిన సమాచారం ప్రకారం కాశీనగర ఉద్దండ పండితుడైన శివదత్తుణ్ణి దొంగలు చంపి హారాన్ని దొంగిలించారు. అది మేము అతనికి బహూకరించి ఉంటుంది. వెంటనే ఆ దొంగను పట్టి అతను తలను ఖండించి వేయండి. వాడు మా మిత్రుడు, విద్వాంసుడైన పండితుణ్ణి హత్య చేశాడు. మా జీవితంలో అతని స్థానాన్ని ఇంకెవ్వరూ పూరించలేరు. మంచి మిత్రుడైన శివదత్తుణ్ణి కోల్పోయామే. ఇదంతా మా వల్లే జరిగింది. మేము ఆ అమూల్యహారాన్ని అతనికి బహూకరించకపోతే అతని ప్రాణాలైనా దక్కేవి. ఆ దొంగ చేతిలో ప్రాణాలు కోల్పోయేవాడు కాదు కదా. నేనే ఆ దోషిని. అవును, దీనికంతటికీ నేనే దోషిని. మహారాజా, మీ అనారోగ్యానికి కారణం తెలిసింది. నన్ను అడిగితే శివదత్తుని విషయంలో మిమ్మల్ని మీరే దోషులుగా భావించడం మానుకోండి. లేదా నా శక్తులన్నిటినీ ధారపోసి శివదత్తుణ్ణి తిరిగి బ్రతికిస్తాను. మీరు ఆందోళన నుండి విముక్తులవుతారు. ఏమంటారు ప్రభు? అయితే మీరు ఆ దొంగను కూడా బ్రతికించగలరా? లేదు మహారాజా, నేను ఆ పని చేయలేను. ఎందుకు చేయలేరు? మహారాజా, నా సర్వశక్తులను ఉపయోగించడం ద్వారా ఒకే ఒక వ్యక్తిని మాత్రమే బ్రతికించగలను ప్రభు. అలాగైతే ఆ మహాపండితుడు శివదత్తుణ్ణి తిరిగి బ్రతికించవద్దు. నేను మరింత పాపాన్ని మూటగట్టుకోదలుచుకోలేదు. అయితే రాజా విక్రమార్క, చంద్రసేనుని కథ విన్న తరువాత నీకేమర్థమైందో నేను అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వు. రాజా చంద్రసేనుని నిర్ణయం సరైనదా కాదా? విచిత్రమైనదా లేదా? శివదత్తుణ్ణి తిరిగి బ్రతికించేందుకు చంద్రసేనుడు ఎందుకు నిరాకరించాడు? రాజా విక్రమార్క, నాకు తెలుసు నీకు ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసునని. నీవు సరి అయిన సమాధానం ఇచ్చినట్లయితే తిరిగి నేను ఆ మర్రి చెట్టు పైకి వెళ్ళిపోతాను. నన్ను ఎక్కడైతే క్రిందకు దించి మోసుకొచ్చావో అక్కడికి వెళ్ళిపోతాను. ఒకవేళ నీకు సమాధానం తెలిసి తప్పుడు సమాధానం చెప్పావనుకో, నీ తల 1000 మృక్కలైపోతుంది. బేతాళ, రాజు చంద్రసేనుడు మూర్ఖుడు కాదు. అతను న్యాయ పరిపాలనా దక్షుడు. శివదత్తుణ్ణి తిరిగి బ్రతికించి దొంగను బ్రతికించలేకపోతే దొంగకు విధించిన శిక్ష అపరాధమవుతుంది. రాజు తనకు తాను దోషిగా భావిస్తాడు. ఎందుకంటే శివదత్తుడు బ్రతికిన తరువాత శ్రీదత్తుణ్ణి చంపినందుకు దొంగకు విధించిన మరణదండన రద్దు కావాలి. ఆ దొంగ బ్రతకాలి. అలా చేయలేకపోతే అది రాజు నేరమవుతుంది. అంతేకాక మహారాజు ఒకవేళ ఆ తపస్వి చేత శ్రీదత్తుణ్ణి బ్రతికించినట్లయితే తపస్వి తన సర్వశక్తుల్ని కోల్పోవలసి వస్తుంది. అందువలన చంద్రసేన మహారాజు మరింత పాపానికి పాల్పడి ఇంకా దుఃఖించవలసి వస్తుంది. ఓ రాజా, నీవు చెప్పిన సమాధానము నన్ను బాగా సంతోషపరిచింది. దీనివల్ల నీ యొక్క బుద్ధి కుశలత, న్యాయ దక్షత నాకు అర్థమైంది. కానీ మహారాజా, మరిచావా? నేను నిన్ను ముందే హెచ్చరించాను కదా. ఒకవేళ నీవు బదులు పలికితే నేను తిరిగి ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళిపోతానని. మహారాజా,
విక్రమార్క, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. వెళుతున్నాను మహారాజా, వెళుతున్నాను. నేనంత తొందరగా ఓటమిని ఒప్పుకోలేను. నేను వస్తున్నా బేతాళ, నేను వస్తున్నా.